ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే మన ఫ్లటర్ అప్లికేషన్లో ఫైర్బేస్ని యూజ్ చేసి గూగుల్ సైన్ ఇన్ ఎలా చేయాలి, అంటే గూగుల్ అథెంటికేషన్ ఎలా చేయాలి అన్న దాని గురించి వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆల్రెడీ నేను రాసే కోడ్ మన ఓల్డ్ ప్రాజెక్ట్ ఉంది కదా, మై స్టేటస్లో ఆల్రెడీ నేను దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉంటే ఫిక్స్ చేసిన, లేటెస్ట్గా అప్డేట్ చేసిన. ఒకసారి ఈ కోడ్ని కూడా మీరు చెక్ చేయండి. అంటే ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ కూడా అటాచ్ చేసిన. ఇక్కడ మనం ఫైర్ బేస్లో ఎలా చేయాలని దీని గురించి చెప్పా, ఆ వీడియోస్ కూడా మన దాంట్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం గూగుల్ అథెంటికేషన్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ సెటప్ చేసుకున్నా. సో మీరు ఒకవేళ వీడియో మిస్ అయితే చూడండి, ఫైర్ బేస్ సెటప్ ఇది నార్మల్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను వచ్చేసి గూగుల్ సైన్ ఇన్ అథెంటికేషన్లోకి వచ్చేసి ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ని ఎనేబుల్ చేసుకున్నా. సైన్ ఇన్ మెథడ్లో ఇక్కడ నేను ఇక్కడ గూగుల్కి వచ్చేసి ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఏమైనా ఈమెయిల్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఐడి కూడా ఇక్కడ మీరు మార్చుకోండి. ఇక్కడ ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే మై స్టేటసెస్ సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ నేమ్ మార్చుకోవాలని మార్చుకొని మిగతాదంతా యాస్టీజ్గా వదిలేసేయండి, జస్ట్ సేవ్ చేసేసేయండి, సరిపోయింది. ఈ నేమ్ అనేది మనకి లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ చూపిస్తుంది అనమాట, అందుకోసం నేను పెట్టాం. సో మనం గూగుల్ ఎనేబుల్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మన ఫైర్ బేస్లో మనం యాడ్ చేయాలన్నమాట. సో దీనికన్నా ముందు మనం ఒక ప్యాకేజ్ని యాడ్ చేయాలి. అదేంటంటే గూగుల్ సైన్ ఇన్ ఫ్లటర్ అని కొడితే మనకు ఒక ప్యాకేజ్ వచ్చింది అనమాట. ఈ ప్యాకేజ్ని మనం వాడాలి. ఈ ప్యాకేజ్ ఏంటంటే మనకు ప్రొవైడ్ చేసేది ఫ్లటర్ వాళ్ళు. దీంట్లో ఏంటంటే మనకి అథెంటికేషన్ కావాల్సినవి అన్నీ మనకి వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తారనమాట. సో జస్ట్ కాపీ పేస్ట్ ఇది కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని విఎస్ కోడ్కి వచ్చేసి మనం pubspec.ymlలో ఇక్కడ యాడ్ చేసేసేయండి. సో నెక్స్ట్ ఇది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. సో ఆల్రెడీ మనం యాడ్ చేసినాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో నేను ఇది జస్ట్ రిమూవ్ చేసేస్తాను. ఈ ప్యాకేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్యాకేజ్ లేకుండా మనం గూగుల్ అథెంటికేషన్ చేయలేము. మనం చేయాలనుకుంటే అది మళ్ళీ చాలా కోడ్ రాయాల్సి వస్తుంది. సో వీళ్ళు అది మొత్తానికి మనకి రెడ్యూస్ చేయడానికి మనకి ఇది ఇచ్చారు. సో ఇది యూజ్ చేసుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో ప్యాకేజ్ కూడా యాడ్ చేస్తాను అనమాట. అదేంటంటే గూగుల్ సోషల్ లాగిన్ బటన్స్. మనకు ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట. అదేంటంటే సోషల్ లాగిన్ బటన్స్. ఇది కాదు, సోషల్ ఓకే. ఈ ప్యాకేజ్ నేను యూజ్ చేస్తాను. ఈ ప్యాకేజ్ ఎందుకు వాడుతున్నాను కూడా చెప్తే, జస్ట్ మనకి యూఐ కోసం అనమాట. సో ఈ ప్యాకేజ్ని కూడా యాడ్ చేసుకుని, ఒకవేళ ఇది మీకు అవసరం లేదనుకుంటే లైట్ తీసుకోండి, అవసరం లేదంటే మీరు తీసేసేదండి. నేను అప్లికేషన్ ఆల్రెడీ రన్ చేస్తాను. ఇక్కడ నేను లాగౌట్ అయిపోయా, ఇంకా లాగౌట్ కాల. నేను దీని మీద క్లిక్ చేస్తే లాగౌట్ అయిపోయింది అనమాట. సో లాగౌట్ అయ్యా. ఇలా మన రిజిస్ట్రేషన్కి వచ్చి ఇప్పుడు నేను లాగిన్ పేజ్కి వెళ్ళి ఇక్కడ లాగిన్ స్క్రీన్లో నేను యాడ్ చేస్తాను అనమాట. అది లాగిన్ స్క్రీన్లో నేను సోషల్ లాగిన్ యాడ్ చేస్తాను, ఫర్గెట్ పాస్వర్డ్ కింద. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ నేను ఇక్కడ ప్యాకేజ్ యాడ్ చేసుకున్నాను కదా, ఈ ప్యాకేజ్ మనకి అది ఇస్తుంది అనమాట. సపోజ్ నాకు కావాల్సింది, సపోజ్ దీన్ని నేను తీసేసుకున్నా, ఫ్లటర్ సోషల్ బటన్ అని. బటన్ టైప్ వచ్చేసి నేను గూగుల్ అని పెట్టేసాను. మామూలుగా ఒకసారి నేను క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేది. ఈ ప్యాకేజ్ నేను యూజ్ చేయొచ్చు, లేకపోతే మనకి ఇక వేరే ప్యాకేజెస్ కూడా ఉంటాయి, అది కూడా యూజ్ చేయొచ్చు. లేకపోతే మీరు ఓన్గానే కంటైనర్ని డిజైన్ చేసుకొని ఓన్గానే పెట్టుకోవచ్చు అనమాట. కానీ నేను ఈ కేసులో నేను ఓన్గా చేసేదానికన్నా ఈ ప్యాకేజ్ని యూజ్ చేద్దాం అనుకున్నాను. జస్ట్ యూఐ కోసం జస్ట్ ఇది ఒకటి నేను యాడ్ చేద్దాం అనుకున్నా, యాడ్ చేసిన. ఓకే, లోడ్ అవుతుంది. ఒకసారి లోడ్ అయిన తర్వాత యూఐ చూద్దాం ఎలా వచ్చిందో. మనకి అప్లికేషన్ బిల్డ్ అవుతుంది. సో మనకి అప్లికేషన్ బిల్డ్ అయిపోయింది. ఇది స్ప్లాష్ స్క్రీన్.
ఇక్కడ చూసారా మనకి బటన్ వచ్చింది కదా, ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అని. ఈ బటన్ కోసం నేను ఆ ప్యాకేజ్ యాడ్ చేశాను. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు గూగుల్ వేరేది మీరు ఓన్గా డిజైన్ చేసుకుంటే చేసేసుకోండి, నేను నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ నేను ఒక మెథడ్ రాస్తాను. సో మీరు ఒకవేళ కంట్రోలర్స్ ఉంటే కంట్రోలర్స్ రాసుకోండి. ఇక్కడ నేను మెథడ్ రాసింది గూగుల్ సైన్ ఇన్. సో గూగుల్ సైన్ ఇన్ అని ఒక మెథడ్ రాసిన. సో ఇందులో ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ప్యాకేజ్. ఈ ప్యాకేజ్కి మోస్ట్లీ మనకి ఆండ్రాయిడ్ కాన్ఫిగరేషన్ ఏం అవసరం లేదనమాట. మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా గూగుల్ సైన్ ఇన్కి. ఐఓఎస్కి అయితే మనకు కాన్ఫిగరేషన్ కావాలి. మీరు గూగుల్ ఇన్ఫో లిస్ట్ ఫైల్ ఓపెన్ చేసి ఐఓఎస్లో రన్నర్ మనకి ఇన్ఫో లిస్ట్ ఫైల్ ఉంటుంది కదా. సో ఇన్ఫో లిస్ట్ ఫైల్ ఓపెన్ చేసేసి ఈ పర్మిషన్స్ యాడ్ చేయాలన్నమాట. ఇది యాడ్ చేయాలి. ఇది మనకి ఇక్కడ బోటం వచ్చేసి ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఇదేంటంటే ఇక్కడ మీరు రీప్లేస్ చేయండి అనమాట. ఇక్కడ మీ గూగుల్ రిజర్వ్డ్ మనకి గూగుల్ ఇన్ఫో లిస్ట్ ఫైల్లో ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని దీంతో రీప్లేస్ చేయాలన్నమాట. సో అదొక్కటి చేయండి, ఇంక మిగతాదంతా సేమ్. అండ్ మిగతా ఇంకా మనం ఏం చేయక్కర్లేదు అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా అయిపోతాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ సైన్ ఇన్ చేయాలి. సో సైన్ ఇన్ చేయడానికి కోసం మనకి ఈ కోడ్ ఉంటుంది అనమాట. సో సైన్ ఇన్ చేద్దాం ఫస్ట్. ఓకే, సైన్ ఇన్ చేయడానికి ఇప్పుడు మనం ఇక్కడ రాసుకోవాలి కొంత కోడ్. సో అదేంటంటే ఫస్ట్ మనం గూగుల్ సైన్ ఇన్ అయినా కాదు, ఫస్ట్ మనం లోడింగ్ స్టేట్ పెట్టుకోవాలి. సో దానికన్నా ముందు నేను ఒక ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకుంటాను. సో ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మనకి ట్రై క్యాచ్లో మనకి ఈజీగా తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పుకున్నా. అండ్ ఫైనల్లీ కూడా పెట్టేసుకున్నా. సో ఫైనల్లీ అంటే ఏదైనా మనకి ఇష్యూ వచ్చినా ఇక్కడ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రై క్యాచ్ స్టార్టింగ్లో నేను లోడింగ్ ట్రూ పెట్టేస్తాను. అండ్ ఎండింగ్లో వచ్చి లోడింగ్ అనేది ఫాల్స్ పెట్టేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గూగుల్ సైన్ ఇన్ బటన్ ఉంది కదా. సో దానికి ఒక బటన్ గూగుల్ సైన్ ఇన్ ఉంది కదా, మనం ఇంపోర్ట్ చేసాం కదా. ఆ ప్రాజెక్ట్కి నేను ఒక ఐకాన్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను యూజర్ని లాగిన్ చేయాలి. గూగుల్ సైన్ ఇన్ జస్ట్ ఈ సైన్ ఇన్ ఒక్క మెథడే అనమాట. సో ఇక్కడ ఇది అవైట్ అని రాస్తాను. సో అవైట్ అని రాసి ఈ మెథడ్ని ఎసింక్ అని పెట్టేసిన. ఎసింక్ అని పెట్టేస్తే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఇస్తుంది అనమాట. ఇది ఏం ఆబ్జెక్ట్ ఇస్తుంది అంటే గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఇస్తుంది. సో ఆ గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ ఆబ్జెక్ట్ని కూడా మనం తీసుకోవాలి. సో దాన్ని యూజ్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాం అనమాట. లేకపోతే మనం చెక్ చేసుకోవడానికి కష్టం. గూగుల్ సైన్ ఇన్ అకౌంట్. సో అండ్ ఇది మేబీ నల్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది మేబీ నల్ కావచ్చు. సో అందుకోసం మనం ఇది ఇట్లా తీసుకోవాలి, నల్లబుల్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను గూగుల్ సైన్ ఇన్ ఇది నల్ ఉందా లేదా అని చెక్ చేస్తాను. సో నల్ కండిషన్ ఇక్కడ నేను పెట్టేసిన. సో నెక్స్ట్ ఏం చెక్ చేస్తా అంటే ఇప్పుడు ఆథరైజేషన్ మన యాక్సెస్ టోకెన్ అని రిఫ్రెష్ టోకెన్ మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం లాగిన్ అవుతున్నాం గూగుల్తో. లాగిన్ అయినప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ మనకి గూగుల్తో లాగిన్ అయినప్పుడు ఇది థర్డ్ పార్టీది కదా, ఇది ఓన్లీ గూగుల్ లాగిన్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం గూగుల్ లాగిన్ ఇక్కడ మనకి ఆథెంటికేషన్ అను మనకి ఆథరైజేషన్ టోకెన్ అను ఎక్స్పైరీ టోకెన్ యాక్సెస్ టోకెన్ అని రిఫ్రెష్ టోకెన్ ఇస్తుంది. ఈ టోకెన్ యూజ్ చేసుకొని మనం ఫైర్బేస్కి పంపించి మనం క్రెడెన్షియల్స్ వ్యాలిడేట్ చేయాలన్నమాట. ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఇది జస్ట్ మనకి గూగుల్ సైన్ ఇన్ ప్రొవైడ్ చేస్తుంది, ఫైర్బేస్కి ఏం లింక్ లేదు. సో మనం ఏం చేస్తామంటే ఇందులోంచి టోకెన్స్ అవన్నీ తీసుకొని ఆ డీటెయిల్స్ని ఫైర్బేస్కి పంపిస్తే ఫైర్బేస్ వ్యాలిడేట్ చేసుకొని ఫైర్బేస్ ఇది ఓకేనా కరెక్ట్ యూజరా కాదా అని చెప్పిద్ది అనమాట. ఒకవేళ అది మీరు కాకపోతే మీరు ఓన్గా అయినా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫైర్బేస్ లేకుండా కూడా. సో మనం ఫైర్బేస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు నేను గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ వచ్చింది కదా. సో ఇక్కడ మన యూజర్ సైన్ ఇన్ అయిన తర్వాత ఏం చేస్తున్నానంటే వాడి అథెంటికేషన్ తీసుకుంటున్నాను అనమాట. సో వాడి అథెంటికేషన్లో మనం వాడికి ఇక్కడ మనకి ఏ డీటెయిల్స్ వస్తాయి, గూగుల్ సైన్ ఇన్ అథెంటికేషన్ మనకి ఈ ఆబ్జెక్ట్ వస్తుంది. గూగుల్ సైన్ ఇన్ అథెంటికేషన్ అని ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ని మనం తీసుకుందాం. సో ఇక్కడ అవైట్ చేయాలి. సో ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ అథెంటికేషన్ మనకి అకౌంట్ వచ్చింది. సో ఇప్పుడు మనం క్రెడెన్షియల్స్ని క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ దీంట్లో ఇప్పుడు మీరు దీంట్లోకి వెళ్ళి చూస్తే మనకి
2 థింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఐడి టోకెన్ అని ఒకటి వస్తుంది. ఇక్కడ మనకి అథెంటికేషన్లో మనకి మోస్ట్లీ 2 థింగ్స్ వస్తాయి. ఏమేంటి అంటే యాక్సెస్ టోకెన్ ఒకటి వస్తుంది అండ్ ఇంకోటి రిఫ్రెష్ టోకెన్ ఒకటి వస్తుంది. ఈ 2 టోకెన్స్ వస్తాయి మనకి, ఐడి టోకెన్ అని. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే బిల్డ్ చేయాలన్నమాట. గూగుల్ ఆత్ ప్రొవైడర్లో క్రెడెన్షియల్స్, ఇక్కడ మనం ఈ క్రెడెన్షియల్స్లో ఐడి టోకెన్ అని యాక్సెస్ టోకెన్ పంపించాలి. సో ఐడి టోకెన్ మనకి ఎక్కడ వచ్చింది, ఫస్ట్ యాక్సెస్ టోకెన్. సో యాక్సెస్ టోకెన్ ఇందులో నుంచి ఉంటుందన్నమాట మనకి .యాక్సెస్ టోకెన్. తర్వాత మనకు వచ్చేసి ఐడి టోకెన్. సో ఐడి టోకెన్ కూడా మనకి ఇక్కడ ఇందులోనే ఉంటుంది. సో ఈ రెండింటిని మనం పెట్టుకున్నాం. ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే OAuth క్రెడెన్షియల్స్ వస్తాయి. OAuth అంటే మనకి ఓపెన్ ఆథెంటికేషన్ అనమాట. అదొక థర్డ్ పార్టీ ఆథెంటికేషన్ మెథడ్ లెక్క మనకి ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం పెడతాం అంటే ఆత్ క్రెడెన్షియల్స్. సో ఆత్ క్రెడెన్షియల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్ వచ్చినాయి. ఈ క్రెడెన్షియల్స్ని ఇప్పుడు మనం ఫైర్బేస్ పంపిస్తాం. ఇక్కడ మనం ఏం చేసామంటే గూగుల్ సైన్ ఇన్ అయిన తర్వాత టోకెన్ తీసుకున్నాం. ఇక్కడ ఆథరైజేషన్ టోకెన్, ఐడి టోకెన్ అని యాక్సెస్ టోకెన్ తీసుకున్నాం. ఆ యాక్సెస్ టోకెన్తో మన అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ని ఇది ప్రొవైడ్ చేస్తాం. ఇది కూడా మనకి ఫైర్బేస్లో ఉంటుంది అనమాట. ఫైర్బేస్ దాంట్లో మనకి అథెంటికేషన్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. సో ఫైర్బేస్కి మన ఈవెన్ ఫేస్బుక్, ట్విట్టర్కి అయినా కానీ ఇట్లా మనకి వాళ్ళ ప్రొవైడర్స్ ఉంటాయి అనమాట. ఫేస్బుక్ ఆత్ ప్రొవైడర్ అని. సో ఆత్ ప్రొవైడర్స్కి మనం ఇది పాస్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే ఈ ఆత్ ప్రొవైడర్ని యూజ్ చేసుకొని మనం లాగిన్ అవుతాం. అవైట్ ఫైర్బేస్ ఆత్ instance login sign in with credentials. sign in with credentials అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇంటర్నల్గా ఏంటంటే మనకి ఈ క్రెడెన్షియల్స్ని మనం పాస్ చేసి ఇది వ్యాలిడేట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ వచ్చిన మనం పంపించిన ఆబ్జెక్ట్ ఏంటిది, ఆ కరస్పాండింగ్ క్రెడెన్షియల్స్ ఏందని. సో ఇది ఒకసారి ఇది అవుతుంది అంటే దీని అర్థం ఏంటంటే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ దాకా మనం వచ్చినామంటే ఇక్కడ మనకి యూజర్ క్రెడెన్షియల్స్ వస్తాయి. ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ వచ్చినాయి అంటే మనకి అకౌంట్ అనేది లాగిన్ అయిపోయింది అనమాట. సో అందుకోసం ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ = నల్ చెక్ చేసుకుంటాం. సో నల్ చెక్ చేసుకున్నట్టు మనకి వచ్చేసినట్టు అనమాట. వన్స్ మనం యూజర్ని ఇక్కడ తీసుకొచ్చేసిన తర్వాత ఏం చేస్తామంటే వెంటనే యూజర్ని హోమ్ స్క్రీన్కి నావిగేట్ చేసేస్తాం. సో నేను ఆ క్వైరీ కూడా ఇక్కడ రాస్తాను. హోమ్ స్క్రీన్ని యూజర్కి నావిగేట్ చేసేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ డేటా వస్తుంది. ఆ డేటాని మనం ఆ ఫైర్బేస్లోకి అప్డేట్ చేసుకుంటాం. అప్డేట్ యూజర్ డేటా టు ఫైర్బేస్. సో అప్డేట్ యూజర్ డేటా టు ఫైర్బేస్ అంటే ఇక్కడ మనకి లాగిన్ డీటెయిల్స్ వస్తాయి కదా, ఆ డీటెయిల్స్ని ఫైర్బేస్కి అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ అసలు లాగిన్ అయ్యి చూపిస్తా, తర్వాత మనకి ఈ డీటెయిల్స్ని ఎలా అప్డేట్ చేయాలో చెప్తా. సో ఇప్పుడు నేను ఒకసారి యాప్ని రీస్టార్ట్ చేసిన. సో ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ కాడ ఏంటంటే ఇక్కడ ఈ మెథడ్ కాడ నేను ఈ మెథడ్ని కాల్ చేస్తాను. సో ఈ మెథడ్ని కాల్ చేయగానే చూసారు ఇక్కడ నాకు మన అప్లికేషన్లో ఉండే అవన్నీ వచ్చేసినాయి. ఇక్కడ చూస్తే మై స్టేటస్ అని మనం ఫైర్బేస్ ఇచ్చాం కదా, అది వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏమైనా గూగుల్ షేర్ విత్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ప్రొఫైల్ పిక్చర్ ఇచ్చేస్తుంది అనమాట. నేమ్, ఈమెయిల్, ప్రొఫైల్ పిక్చర్. అలా కాకుండా మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ మనకి రీడ్ ఓన్లీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు గూగుల్ సైన్ ఇన్ చేసేటప్పుడు స్కోప్స్లో మీకు ఇక్కడ కావాల్సినవన్నీ మీరు పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఏదైతే ఈమెయిల్ కావాలి, ఇవన్నీ కావాలని మీరు పెట్టేసుకుంటే గూగుల్ మనకి ఆ డీటెయిల్స్ కూడా ఇస్తుంది అనమాట. సో మీకు ఏదైనా సపరేట్ స్కోప్స్ కావాలనుకుంటే అవి పెట్టేసుకోండి. సపోజ్ నేను దీని మీద క్లిక్ చేసిన, ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే నేను వేరే ప్రాజెక్ట్కి అప్డేట్ చేశాను అనమాట. సో ఇక్కడ నాది ఈ ప్రాజెక్ట్, కానీ నేను ఈ చార్ట్ 2x అనే దానికి చేశాను. ఇక్కడ నేను 7కి అప్డేట్ చేసుకుంటే నాకు ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను కొంచెం కోడ్ కూడా యాడ్ చేసి ఏంటంటే ఒకసారి మనకి యూజర్ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మనకి వాడి యూజర్ ఈమెయిల్, లైక్ ఇక్కడ ఫైర్బేస్ ఆత్ కానీ కరెంట్ యూజర్ దాంట్లో ఈమెయిల్, డిస్ప్లే నేము, ఫోటో URL ఈ 3 వస్తాయి కదా. సో ఈ 3ని నేను తీసుకొని ఫైర్బేస్కి కూడా అప్డేట్ చేస్తాను. నేను ఆ కోడ్ కూడా యాడ్ చేసేసాను అనమాట. ముందు నావిగేషన్ అయ్యే ముందు ఈ డీటెయిల్స్ కూడా నేను ఫేస్ చేసుకుంటాను. సో ఇది కూడా ఒకటి యాడ్ ఆన్ చేసిన. చూడండి, ఇప్పుడు నేను దీని మీద గూగుల్ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ మనకి పాపప్ వస్తుంది. ఇందులో ఉన్న అకౌంట్స్ అన్నీ వస్తాయి. దీని మీద నేను ఈ అకౌంట్ దీని మీద క్లిక్ చేసిన. సో దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నేను సైన్ ఇన్ అయిపోయాను. ఇప్పుడు నేను ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ నా నేమ్ వచ్చింది, ఇక్కడ నా ప్రొఫైల్ పిక్ వచ్చింది, ఇక్కడ ఈమెయిల్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం గూగుల్ సైన్ ఇన్ యూజ్ చేసుకొని డీటెయిల్స్ని గెట్ చేసుకోవచ్చు.
ఈ కోడ్ని కూడా నేను పుష్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. గూగుల్ సైన్ ఇన్. ఇక్కడ నేను ఈ ప్రాజెక్ట్లోకి మూవ్ చేసేసిన. నేను ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో వేస్తే చూడండి. ఇంకో నేను గూగుల్ సైన్ ఇన్ కోడ్ కూడా పుష్ చేసేసిన. ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి కోడ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.